Hi, this is Sai Kiran Ram here. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై. Please like, share and subscribe VVD News Channel నంద్యాల. నంద్యాలలో కలకలం. ఒక లాడ్జ్ వద్ద అనుమతి లేని ఆయుర్వేదిక్ మందులు విక్రయిస్తున్న నకిలీ ఆయుర్వేద వైద్యుడు. సున్నిపేటలో మందులు తయారవుతాయని చెబుతున్న నకిలీ వైద్యుడు. అక్కడ తయారు చేసిన మందులను వివిధ ప్రాంతాల్లో విక్రయిస్తున్నానని చెబుతున్న నకిలీ వైద్యుడు. సమాచారం తెలుసుకున్న ఆయుష్ విభాగం వైద్యురాలు డాక్టర్ యశోధర నకిలీ ఆయుర్వేద వైద్యాన్ని సహాయకురాల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు. మందుల డబ్బులు స్వాధీనం. మనము అక్కడి నుంచి పంపిస్తారు మనకు సార్. మనకు పంపించినట్టు మనం జీతానికి వర్క్ చేస్తాం సార్. ఇక్కడ మన దాంట్లో తప్ప ఏం లేదు సార్. ఏం పేరన్న మీ పేరు? నరసింహ సార్. ఎక్కడ ఉంటారన్న? సార్ సున్నిపేట సార్. ఏంటివి అసలు? ఆయుర్వేదిక్ మెడిసిన్ అని పంపిస్తారు సార్. మనం జీతానికి వర్క్ చేస్తాం సార్. ఎక్కడి నుంచి వస్తున్నాం? మీరే తీసుకెళ్తున్నారా సార్? ట్రాన్స్పోర్ట్ పెడతారు సార్ వాళ్ళు. ట్రాన్స్పోర్ట్ పెడితే మనము ట్రాన్స్పోర్ట్ కాడ నుంచి ఇప్పుడు నంద్యాలకు వచ్చినాము. నంద్యాలకు ట్రాన్స్పోర్ట్ పెట్టింటారు సార్. నంద్యాల నుంచి ఎక్కడికి తీసుకుపోతున్నారు? ఇక్కడికే సార్. ఇక్కడికే ఈడ సేల్ చేస్తుంటాం సార్. మీరేం చేస్తుంటారు? నేను 10th క్లాస్ వరకు మా తాతల కాటి నుంచి ఆయుర్వేదం సార్ మాది. వంశపారపరంగా మేము ఆ మెడిసిన్ తెలిసినట్టు కొన్ని ఇచ్చుకుంటూ వస్తుంటాం సార్. ఎక్కడి నుంచి తెస్తున్నారు ఇవి వాళ్ళు పంపిస్తుంటారు. అదే ఎక్కడి నుంచి సార్? అక్కడ సున్నిపేట నుంచి పంపిస్తుంటారు సార్ వాళ్ళు. అవతల ఎవరు ఏది తెలియదు సార్. మనకు ట్రాన్స్పోర్ట్ చేస్తారు. ట్రాన్స్పోర్ట్ నుంచి తెచ్చుకునేది సార్. అవతల ఎవరైనా లేకుండా తెలియదు సార్. పంపిస్తారు. మనము కాంటాక్ట్ నెంబర్ చేస్తారు సార్. ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి పలానా పెట్టినాం చూడండి తీసుకోండి అంటారు. ఇంకా అంత తప్ప ఇంకా మనకి ఏమేమి ఉన్నాయి దాంట్లో? ఇప్పుడు నొప్పులు ఉన్నాయి సార్. మోకాల నొప్పులు అవి పెయిన్ రిలీఫ్ సార్. అంతే, ఇంకేం ఆయిల్ ఏంటి? ఆయిల్ ఒకటి వస్తారు, టాబ్లెట్ ఒకటి వస్తుంది సార్. అంతే సార్. మామూలు కంపెనీవి కొన్ని ఉంటాయి సార్. బైద్యనాథ్వి, ఈ జెండు వాళ్ళవి, కొన్ని టానిక్లు, సిరప్. ఎక్కడెక్కడ అమ్ముతారు మీరు? నంద్యాల ఒకటేనా? ఇక్కడ ఒక్కటే సార్. నేను 6 నెలలే. ఎంత స్టాక్ ఇప్పుడు? అది అంతా కలిసి 10-15,000 18,000 ఉంటుంది సార్. మీకు సంబంధం లేదా అసలు? వాళ్ళు ఎక్కడి నుంచి పంపిస్తారు? అది ఎక్కడి నుంచి వస్తున్నదన్నా మీకు అలా రిసిప్ట్ ఉంటుంది కదా సార్? ఊరికి పంపిస్తారు అంతే. బస్సు పంపిస్తారు. మనం అక్కడ నుంచి తెచ్చుకొని. బస్సు ఎక్కడి నుంచి వస్తుందన్న ఐడియా ఉంటుంది? బస్సు సున్నిపేట అని పంపిస్తారు సార్. ఇక్కడ సున్నిపేట అని రాస్తారు. ఎక్కడి నుంచి పంపించేది అటు నుంచి. మీ పేరు ఏం పేరు? నరసింహ సార్. కలెక్టర్ గారు, ఎస్పీ గారి ఆదేశాల మేరకు, డైమండ్ హెచ్ఓ గారి గైడెన్స్లో మేమందరం శోభా లాడ్జ్ దగ్గర నకిలీ మందులు అమ్ముతున్నట్టు నాగార్జున రెడ్డి అనే సిటిజన్ నంద్యాల టౌన్ నుంచి కంప్లైంట్ చేశారు. దాని మేరకు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వస్తే ప్రజలు చాలామంది ఆ నకిలీ వైద్యం దగ్గర మందులు తీసుకుంటున్నారు. కానీ ఆ మందుల మీద అతనికి ఎటువంటి అవగాహన లేదు. అతను 10వ తరగతి మాత్రమే చదివాడు. ఎటువంటి లైసెన్స్ లేదు. ఎటువంటి ఆయుర్వేదం చదివిన సర్టిఫికేటు అతని దగ్గర లేదు. సో ఇతను గత 5 సంవత్సరాలుగా ఇక్కడ చేస్తున్నాడని ప్రజలు చెప్పారు. అతను ఇస్తున్న మందులు చూసినప్పుడు అవన్నీ నకిలీ మందులని తెలిసింది. దేని మీద కానీ ఎటువంటి లేబుల్ లేదంటే ఏ మందు దేనికి పనిచేస్తుంది, ఏ మందు ఎంత వాడారు, ఎంత పోర్షన్లో వాడారు అనేది ఏది లేదు. సో ప్రజలందరూ మీ ద్వారా తెలియజేస్తున్నది ఏమంటే, ఏ మందులైనా, ఆయుర్వేద మందులు కావచ్చు, హోమియో మందులు కావచ్చు, అలోపతి మందులు కావచ్చు, ఎవరైనా మన నంద్యాల జిల్లాలో మరియు నంద్యాల పట్టణంలో క్వాలిఫైడ్ డాక్టర్స్ చాలామంది ఉన్నారు. మీకున్న ప్రాబ్లమ్స్కి అలా చదువుకున్న డాక్టర్ల దగ్గరకు వెళ్ళి మీ కంప్లైంట్ని చెప్పి దానికి అనుగుణంగా మందులు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇతను 10వ తరగతి కూడా చదవలేదు. ఏం మందులు ఇచ్చేది అతనికి తెలియదు. అతను అన్ని మందులకి ఒక పింక్ మాత్ర, ఒక గ్రీన్ మాత్ర, ఒక తెల్ల మాత్ర ఇస్తున్నాడు. 4 రకాల పొళ్ళు ఇస్తున్నాడు. సో దాంట్లో ఏముండేది తెలియదు. మీ జబ్బు గురించి అతనికి ఏం అవగాహన ఉంటుందని మీరు అతని దగ్గర కొనుక్కుంటున్నారు. సో ఈ నకిలీ మందులు వాడడం వల్ల మీ శరీరంలో చాలా మార్పులు వస్తాయి. ఉదాహరణకి ఎక్కువ రోజులు ఈ కల్తీ మందు వాడడం వల్ల మీ కిడ్నీల మీద ప్రెషర్ పడి ఈ రోజు కాకపోతే ఒక 5-6 సంవత్సరాల తర్వాతైనా మీకు ఇబ్బంది కలుగుతుంది. లేదా మీ ఎముకలు బలహీనం అవుతాయి. లేదా మీ ఇమ్యూనిటీ సిస్టమ్ తగ్గిపోతుంది. వేరే జబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది. పోనీ మీరు తీసుకున్న ఈ మందు 1 నెలలో మీ జబ్బు పాడైందా? పాడు కాలేదు కదా. ఆ మాత్ర తీసుకుంటేనే మీకు బాగుంటుంది అంటే ఏమని, ఆ మాత్రలోనే ఏదో పవర్ యాడ్ చేశారు వాళ్ళు.
ఆ పవర్ మీ శరీరానికి దుష్పరిణామాలను కలిగించేది, అది లాంగ్ రన్లో మీకు ఇబ్బంది కలిగించేది. సో ప్రజలందరూ దయచేసి మీ జబ్బులకు తగిన, అంటే దీంట్లో ఇతను చెప్పడము మోకాళ్ళ నొప్పులు, నడుముల నొప్పులు వీళ్ళే ఎక్కువ వస్తున్నారని అతను చెప్తున్నాడు. సో ఈ నొప్పులు దేనివల్ల వస్తున్నాయో అతనికి తెలియదు, అతను ఇచ్చే మందు ఏ నొప్పికి తగ్గుతుందో తెలియదు. సపోజ్ మోకాళ్ళ నొప్పులు ఎందుకు వచ్చాయి? థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే వస్తాయి, ఎముక అరిగితే వస్తుంది, గుజ్జు తగ్గితే వస్తుంది, లేదా పక్కన లిగమెంట్ టేర్ అయితే వస్తుంది, లేదా మనం ఓవర్ వెయిట్ ఉంటే వస్తుంది, లేదా అన్కంట్రోల్ డయాబెటీస్లోనూ నొప్పులు వస్తాయి. సో ఇది ఏ విధమైనటువంటి నొప్పి మీది అనేది అతనికి అవగాహన లేదు, కానీ గుడ్డిగా మీరు అతని దగ్గర మందులు తీసుకుంటున్నారు. దీనివల్ల మీరు నిజంగా డయాబెటీస్ అయితే మీ డయాబెటీస్ అన్కంట్రోల్గానే ఉంటుంది, ఇంకా 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 షూట్అవుట్ అవుతుంది. అదే మీకు థైరాయిడ్ ఉండి ఈ మందులు వాడారనుకోండి, థైరాయిడ్ వల్ల ఆల్రెడీ ఎముక బలం తక్కువే ఉంటుంది, ఆస్టియోబ్లాస్టిక్ చేంజెస్ జరగవు. సో ఈ కెమికల్ మీరు వాడటం వల్ల ఇంకా ఇంకా ఎముక పల్చగా అయిపోతుంది. సో ఇలా తెలిసి మీరు అనారోగ్యాన్ని కొనుక్కుంటున్నారు. సో ఇది మంచిది కాదు, మీ ఆరోగ్యాల మీద చాలా చెడు ప్రభావం ఉంటుంది. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని AP ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.